అకాల వర్షాలతో పంట నష్టంపై జిల్లా కలెక్టర్లు ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అకాల వర్షాలతో సంభవించిన పంట నష్టంపై వరుసగా రెండవ రోజు సీఎం సమీక్ష చేశారు. భారీ గాలులు, అకాల వర్షాలు, వడగండ్లతో దెబ్బతిన్న పంటల వివరాలు తెలుసుకున్నారు. 12 జిల్లాల్లోని 42 మండలాల్లో 4,840 హెక్టార్లలో మొక్కజొన్న, 1,534 హెక్టార్లో వరి, 310 హెక్టార్లో మినుము పంటలకు నష్టం వాటిల్లిందని అధికారులు తెలిపారు. అలాగే ఎల్పీజీ సరఫరాపైన సీఎం సమీక్ష నిర్వహించారు. భవిష్యత్తులో సమస్య తలెత్తకుండా వ్యవస్థను తీర్చిదిద్దాలని సీఎం సూచించారు. ఇండక్షన్ స్టవ్లు, పీఎన్జీ, ఈవీ వంటి ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టండి ఆదేశించారు. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధంతో గ్లోబల్ సప్లై చైన్ దెబ్బతినక ముందే అప్రమత్తం కావాలన్నారు. ఫెర్టిలైజర్లు, పెట్రోల్, డీజిల్ లోటు రాకుండా కేంద్రంతో సంప్రదింపులు జరపండి అన్నారు. గ్రామీణ, గిరిజన ప్రాంతాలు, విద్యా సంస్థలు, ఆలయాలకు ఎల్పీజీ సరఫరాలో ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.